సురేష్, సైన్స్ టీవీ రిపోర్టర్. రండి, నేను వెయిట్ చేస్తున్నాను. సైన్స్ టీవీ తరపున మాకిచ్చిన ఈ సమయంని బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మీరు మా ఒక ఆహ్వానాన్ని అంగీకరించి ఇంటర్వ్యూ ఇచ్చేదానికి రెడీగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొదలు పెడతామా సార్? ఓకే సురేష్. హాయ్ థామస్ గారు, మీలాంటి విజ్ఞానిని ఇంటర్వ్యూ చేయడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సురేష్. నా మొదటి ప్రశ్న, మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరండి? మొదటిగా దేవుని ఒక కృప, తల్లిదండ్రుల ఒక ప్రోత్సాహం, నా ఒక కృషి, ఇవన్నీ కలిపి ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడినాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారము మీరు చిన్నగా ఉన్నప్పుడు దొంగతనం చేసేవారంట, అవునా సార్? అవును సురేష్. ఆ తర్వాత దొంగతనం చేసేది మానేసినారంట, ఎందుకని సార్? మీ సార్ అరిచారనా, లేకపోతే మీ తండ్రి కొట్టారనా? సారు దండించినని కాదు, తండ్రి కొట్టిందని కాదు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. Good morning, sir. థామస్, మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, టీచర్స్ ప్రతి ఒక్కరు నీ మీద కంప్లైంట్. ఇంపార్టెంట్ వస్తువులు ఇక్కడ మిస్ అవుతున్నాయంట కాలేజ్లో, దానికి నువ్వే కారణం అంట. ఇది మంచైన మార్గం కాదు, కనుక మీ పేరెంట్స్ని రేపు కాలేజీకి రామను, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఇది స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ యూ. నేనేమీ చేయలేదు సార్, ప్రతి ఒక్కళ్ళు నా మీద నిందలేస్తారు, దానికి నేను కారణం కాదు. షటప్ థామస్, ఆర్గ్యుమెంట్ వద్దు, నాకు అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. రేపు మీ పేరెంట్స్ని పిలుచుకొని వస్తున్నాం, అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్, ఓకేనా? ఓకే సార్. ఓకే, రేపు కలుస్తాం. సార్, నేను థామస్ ఫాదర్కు కూడా వాడికి చిడగొట్టా. సార్, మీ అబ్బాయి క్లాస్లో టీచర్ బ్యాగ్లో ఉండే ఇంపార్టెంట్ వస్తువులు కాజేసి దొంగతనం చేసి అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ అడిగితే దానికి సమాధానం ఇవ్వకుండా నేను చేయలేదంటున్నాడు. మాకాడ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మీ అబ్బాయి చేశాడని. కాబట్టి మీరు మందలించి సరైన మార్గంలో చెప్తారని మేము భావిస్తున్నాము. అందుకే లాస్ట్ ఛాన్స్ ఇచ్చి అతన్ని వదులుతున్నాము. మీరు చెప్పుకొని సరైన మార్గంలో పెట్టండి, లేదా కాలేజీలో నుంచి టీసీ ఇచ్చి పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. మాకు ఈ ఒక ఛాన్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. నా కొడుకు చెప్పి నేను సరైన మార్గంలో పెడతాను సార్. సరే సార్, మేము కూడా అదే భావిస్తున్నాము. ఈసారి చెప్పింది చెప్పాడా? డాడీ, అదంతా అబద్ధం. నా మీద ఊరుకోవడం నిందలేస్తున్నారు. నేను ఏ దొంగతనం చేయలేదు. ఇంతకుముందు స్టూడెంట్ ఉండగా నీ మీదనే ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? అబద్ధం ఆడేది స్టాప్ చేయి. ఇలాంటివన్నీ మంచి మార్గం కాదు. నీకెంత చెప్పినా అర్థం కావటం లేదా? నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మారలేదు. నీకు ఎలా చెప్పాలి? నీకు ఇలా చెప్తే అర్థం కాదు. రోజు నా కొడుకుని కొట్టింది లేదు, కొన్ని రోజు కొట్టాల్సి ఉంటుంది. తను చేసిన తప్పుకి ఇలా చేయాల్సి వచ్చింది. డాడీ, నన్ను క్షమించు డాడీ. నిన్ను ఇంత బాధ పెట్టినని నేను ఎప్పుడు అనుకోలేదు డాడీ. కానీ మీరు ఏడవడం చూసి నా జీవితంలో ఇక మీద నుంచి ఎప్పుడు నేను ఈ తప్పు చేయను డాడీ. నీకు మంచి బిడ్డగా ఉంటా, ఏదో ఒకటి సాధిస్తా డాడీ. సారీ డాడీ, సారీ. ఐఎమ్ వెరీ హ్యాపీ బెస్ట్ సన్. నువ్వు మారినందుకు, నీలో ఈ మార్పు చూసి
నాకెంతో సంతోషమైంది. థ్యాంక్ యూ గాడ్. మీరు ఫార్మా ఫీల్డ్లో ఎన్నో రీసెర్చ్ చేశారు, కానీ అందులో ప్రముఖంగా క్యాన్సర్, హెచ్ఐవి, ట్యూబర్కులోసిస్కు మీరు మెడిసిన్స్ కనిపెట్టినారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఖచ్చితంగా నేను చేసిన రీసెర్చ్లో క్యాన్సర్ మీద, హెచ్ఐవి మీద, అలాగే ట్యూబర్కులోసిస్ మీద ఏదైనా కానీ ఏ మెడిసిన్ అయినా డిస్కవరీ చేస్తే దీని ప్రయోగం చేయాలంటే దాదాపు 16 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మొదటిగా అది అనిమల్ స్టడీ చేస్తాం, దాన్ని ప్రీక్లినికల్ స్టడీస్ అంటారు. తర్వాత దాన్ని మనము క్లినికల్ స్టడీస్ అంటాము, హ్యూమన్ బీయింగ్ మీద స్టడీ చేస్తాం, FDA అప్రూవల్ తీసుకోవాలి. తర్వాత ఫైనలీ అది మార్కెట్కి వస్తుంది. ఇది సులువైన ఫీల్డ్ కాదు, చాలా కష్టమైన ఫీల్డ్. మీ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫీల్డ్ గురించి ఎవరికి ఏ అవేర్నెస్ లేదు, కానీ ఈ ఫీల్డ్లో ఉండేంత కష్టము, ఈ ఫీల్డ్లో ఉండేంత రీసెర్చ్ ఏ ఫీల్డ్లో దొరకదు. సార్, చివరిగా ఒక క్వశ్చన్ మీకు. ఈ ఒక ఇంటర్వ్యూ ముగించక ముందు ఈ క్వశ్చన్తో ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీరు థ్యాంక్స్ చెప్పాలంటే మరి ఎవరికి చెప్తారు సార్? నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మొబైల్కి. అదేంటి సార్, అప్పుడులో మొబైల్ లేదు కదా? మీరు 1990స్లో 1980స్లో రీసెర్చ్ ఎన్నో చేశారు, అప్పుడులో మొబైల్ లేదు కదా? మళ్ళీ మొబైల్కి థ్యాంక్స్ చెప్పడం ఏంది? అవును, అప్పుడులో మొబైల్ లేదు కాబట్టి మేము ఇంత సాధించినాము, కానీ ఇప్పట్లో మొబైల్ ఉంది కాబట్టి ఏది సాధించటంలా. యువత మొబైల్ని పట్టుకొని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని ప్రతి ఒక్కరు దీని వెనకాల తిరుగుతున్నారు. కానీ అప్పుడులో మాకు ఈ యొక్క ఆస్కారం లేదు. మేము కేవలము మాకు దృష్టి అంతా ఒక ఇన్నోవేటివ్గా థింక్ చేయడమే. సో దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. అప్పుడులో మొబైల్ ఉంటే అసలు ఏం జరిగినింటూ అని చెప్పేదానికే ఈ ఒక ఫన్నీ ఉదాహరణ తీసుకుంటున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. సర్ ఐజాక్ న్యూటన్ మనందరికీ తెలుసు. ఆయన ఒక మేధావి, ఆయన ఒక ప్రముఖ సైంటిస్ట్. ఒకరోజు సర్ ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ కింద పడింది. ఆ సమయంలో ఆ యాపిల్ని చూసి వింతగా చూశాడు. ఈ యాపిల్ ఎందుకు పైనుంచి కింద పడింది, ఈ యాపిల్ ఎందుకు పైన వెళ్ళలేదు అని గ్రహించి ఒక ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది. ఆ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్లో దాని మీద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో తేలింది ఏంటంటే ఈ ఒక యాపిల్ కింద ఎందుకు పడింది, ఏదైనా వస్తువు పైనుంచి వదిలితే కింద ఎందుకు పడుతుందని దాని గురించి డిస్కవర్ చేసినప్పుడు గ్రావిటీ ఫోర్స్ వల్ల కింద పడుతుందని తేల్చాడు. తర్వాత ఒకవేళ అప్పుడు మొబైల్ ఉంటే ఆ మొబైల్ని చూస్తూ గేమ్స్ ఆడుతూ యాపిల్ తిని వెళ్ళిపోయేవాడు. ఇంత పెద్ద సైంటిస్ట్ మనకు దొరికేవాడు కాదు, మిస్ అయ్యేవాళ్ళము. థ్యాంక్స్ సార్, మీరు చెప్పింది చాలా ఇన్నోవేటివ్గా అలాగే ఫన్నీగా కూడా ఉన్నది సార్. దీని ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసే తప్పుని తెలుసుకొని మరలా వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్లో ఎన్నో సంశోధన చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మీ వల్ల ఇది ఈరోజు జరిగింది సార్. చివరిగా మీరు చెప్పాల్సినది ఏదైనా ఉంటే మా వ్యూవర్స్కి చెప్పండి సార్. మీరు మాకందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సార్. డెఫినెట్లీ సురేష్, ఒకవేళ మొబైల్ ఉంటే అప్పుడులో నేను కూడా ఈరోజు యువతలాగా నేను మొబైల్ని తీసుకొని సోషల్ మీడియాలో సమయం గడిపేవాడినేమో. కానీ మొబైల్ లేదు కాబట్టి ఆ రోజు ఎన్నో ఇన్నోవేటివ్ థింకింగ్ చేసి ఎన్నో మెడిసిన్స్ పరిశోధన చేశాను. దీనికి కారణము మొబైల్ ఒక వంతు అయితే, ఇంకొక కారణం నా ఒక గురి, నా తల్లిదండ్రుల ఒక ప్రోత్సాహం, అలాగే దేవుని ఒక ఆశీర్వాదము నా తోడుగా ఉండేది. దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ స్థాయికి రావడానికి కృషి ఒక్కటే సరిపోదు, కానీ కొన్ని మనం అలవాటాలు మానుకోవాలి. ప్రముఖంగా మొబైల్లో తక్కువ ఉండడం చేయాలి.
అది చేస్తే మనం ఎన్నో సాధించగలం. మంచిగా యూజ్ చేయండి, తప్పులే. చెడుగా యూజ్ చేయడం చాలా తప్పు. డోంట్ యూస్ మొబైల్ థ్యాంక్ యూ సార్. మీరు ఎందరికో ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. మీ యొక్క థాట్స్, మీ యొక్క ప్రాసెస్ మమ్మల్ని ఎంతగానో బలపరిచింది సార్. సార్, మీలాగా థింక్ చేయాలని మాలో కూడా కోరిక ఏర్పడింది సార్. సైన్స్ టీవీ ద్వారా, అలాగే మా సైన్స్ టీవీ ప్రేక్షకుల ద్వారా మీకు అభినందనలు తెలుపుతున్నాము సార్. రాబోయే దినంలో ఎందరో సైంటిస్టులు పుట్టాలని, ఈ దేశంకి గర్వకారణం కావాలి అని కోరుకుంటూ, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.